చేసిన కామెంట్లకి లేకపోతే ఆవిడ పెట్టిన ఫోటోలకి చాలామంది టీజ్ చేస్తూ ఉన్నారు. నన్ను టీజ్ చేయొద్దు అని చెప్పడానికి ఏమంటారు? నో టీజ్. అర్థం నీకు? టీజ్ చేయకూడడానికి నో టీజ్ అని, అందుకే నోటీస్ పంపించినట్టున్నారు. ఓకే, నేనైతే టీజ్ చేయలేదబ్బా, నేనైతే ఉన్న ఫ్యాక్ట్లు ఉటంకిస్తూ మాట్లాడా. ఆయన్ని శివాజీ ఎంత పెద్ద ఆయన పట్టుకొని నీ అవకాశం నీకు చూపిస్తా, ఈవిడ కదా చాలా పెద్ద ఆయన, సీనియరు, అవును, రెస్పెక్ట్ ఉండాలి కదా. సరే ఆయన ఈవిని ఉద్దేశించాలా ఏదో ఒక మాట దొరికి క్షమాపణ చెప్పుకున్నాడు, అంతటితో వదిలేయకుండా నీ అవకాశం ఏంటో నీకు చూపిస్తా, నువ్వు ఒక నార్సిస్ట్, నువ్వు ఒక బఫ్, నువ్వు చీర కట్టుకుని తిరుగు అట్లా ఏదో మాట్లాడితే జనాలకి అదొకటి. దానికి తోడు మన ఐడియాలజీ ప్రకారం ప్రపంచం అంతా వర్కౌట్ అవ్వాలి, అందరికి ఇష్టం వచ్చేది తిరగండి, గుడ్డ పేలికలు కట్టుకొని తిరగండి అని చెప్పి నాన్ వెజ్ చెప్పిన ఇంకెవరు చెప్పినా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మన సంస్కృతిలోకి, మన సంస్కృతి అంటే మళ్ళీ మన హిందుత్వం అన్నీ కాదు, మన ఇండియన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక డీసెన్సీ లెవెల్ ఉంది, అందులో మన తెలుగు వాళ్ళకి ఒక డీసెన్సీ లెవెల్ ఉంది.